నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా శ్రీశైలం నందు జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు జరగనున్న ముఖ్యమైన పాగాలంకరణ కార్యక్రమానికి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు. మహానంది శైవ క్షేత్రంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. నంద్యాల పట్టణంలో వెలిసిన శైవ క్షేత్రాలలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఈ నెల 28వ తేదీ ప్రపంచ టైలర్స్ డే వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాయలసీమ టైలర్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. నంద్యాల జిల్లా శ్రీశైలం నందు జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమైన పాగాలంకరణ కార్యక్రమానికి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా పాగాలంకరణ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, నంద్యాల జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. పాగాలంకరణలో రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు, భక్తులు, ప్రజలు రానున్న సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, భక్తులు కూర్చునే ప్రదేశాలను మరియు వచ్చు ప్రదేశాలలో, వెళ్ళు ప్రదేశాలలో ఎలాంటి తొక్కిసలాటకు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. అనంతరం స్వామి అమ్మవార్ల గజవాహన సేవలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పాల్గొన్నారు. భారతదేశంలో తీర్థం, క్షేత్రం కలిసి ఉన్న ఒకే ఒక్క పవిత్ర పుష్కరిణిగా విలసిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా మహానంది పుణ్యక్షేత్రానికి తరలి రావడం జరుగుతున్నది. స్వామివారికి నేడు రావణ వాహన సేవ, రాత్రి నంది వాహన సేవ, మహాశివరాత్రి 10 గంటల నుండి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం, రాత్రి 3 గంటల నుండి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించబడుతున్నది. భక్తుల సౌకర్యార్థం ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను చేపట్టడం జరిగింది.
నంద్యాల పట్టణంలో వెలిసిన ప్రథమనందీశ్వర స్వామి, నాగనందీశ్వర స్వామి, సోమనందీశ్వర స్వామి దేవస్థానాలలో, అలాగే బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం, మూలమఠంలో వెలిసిన భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన స్వామివార్లకు గణపతి పూజ, మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు, అమ్మవారికి అర్చనలు నిర్వహించారు. అదేవిధంగా బండి ఆత్మకూరు మండలం కడమల కాలువలో వెలిసిన కృష్ణనంది క్షేత్రం మరియు విష్ణునంది క్షేత్రాలలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. పలు దేవస్థానాలలో చెక్క భజన, కోలాటం, విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానము. ఈ నవనందుల్లో మొట్టమొదటి నంది ప్రథమనంది అనే పేరుతో పిలువబడుతున్న నవనందుల్లో మొట్టమొదటి నంది నంద్యాల చామకాల్వ తీరం ద్వారా ఉన్న ఈ నందికి భక్తులు విపరీతంగా ఈరోజు శివరాత్రి సందర్భంగా తండోపతండాలుగా వచ్చినారు. తర్వాత ఉదయము గణపతి పూజ మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, తర్వాత భక్తులతో పంచామృత అభిషేకాన్ని ఆచరణ చేసి అమ్మవారికి అర్చన, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అర్చన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రసాద వితరణ, తర్వాత సాయంకాలము చెక్క భజన, కోలాటము, రాత్రి లింగోద్భవ అభిషేకము, కళ్యాణము కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తాదులందరూ కూడా వచ్చి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 2వ నందిగా వెలిసిన నాగనందేశ్వర స్వామికి తెల్లవారుజామున మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే భక్తాదులకు పంచామృత అభిషేక తీర్థ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు మూలమఠంలోని భీమలింగేశ్వర స్వామి వారికి కూడా ప్రత్యేక అభిషేక అర్చనలు జరగడం జరిగింది. మూలమఠంలో రేపు ఉదయం 10 గంటలకు దేవస్థానం వారిచే మరి భక్తాదులు వచ్చే కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. కళ్యాణానంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ విరిగా పాల్గొని జయప్రదం చేయవలసిగా కూర్చున్నాము. మరియు నా పరిధిలో గల బండాత్రి మండలంలోని పడమకాల పరిధిలో శ్రీ కృష్ణానంది క్షేత్రం ఉన్నది. అక్కడ శ్రీ విష్ణునందీశ్వర స్వామి వారికి కూడా తెల్లవారుజాము మహాన్యాసర్తాలు జరిగింది. ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అక్కడ వివిధ కుల సంఘాల వచ్చి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తాదులు ఈ కార్యక్రమంలో మహాశివరాత్రి సందర్భంగా పాల్గొని జయపరిచేలా కోరుతున్నాం. వీరికి మన నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నవనందుల్లో 3వ నంది అయినటువంటి సోమనంది ఇది. శివునికి 3 అనే సంఖ్య విశిష్టమైనది. ఆ 3 నందులలో ప్రథమ నంది, తర్వాత నాగనంది, తర్వాత సోమనంది 3వ నంది ఇది. ఈ సోమనందుని యొక్క ప్రత్యేకత ఏమి అంటే సోముడు అంటే చంద్రుడు, ప్రధానంగా చంద్రుడు. ఆ చంద్రుడు ఏ విధంగా అయితే రాత్రిపూట ప్రకాశవంతంగా మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తాడో ఆ విధంగా మన మనస్సుకు కలిగినటువంటి బాధలన్నీ తొలగిపోయి ఈ మన సోమనందిని దర్శనం చేసుకోవడం వలన ఈ మనస్సు ప్రశాంతంగా ఉండి మనసుకు కలిగినటువంటి బాధలన్నీ తొలగిపోతాయని చెప్పేసి ప్రసిద్ధి. ఈ సోమనంది నవనందుల్లో 3వ నంది. ఈ నంది ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటారు. మీరు ఈ మహాశివరాత్రి పర్వదినమైనటువంటి ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 1:30-2 గంటల వరకు కంటిన్యూగా స్వామి దర్శనం జరుగుతూ ఉంటుంది. అభిషేకాలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ పాల్గొని మీ యొక్క కోరికలను మనసులో నుంచి స్వామికి విన్నవించుకొని ఆయన కృపకు కృతార్థులు అవుతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల 28వ తేదీ ప్రపంచ టైలర్స్ డే దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో రాయలసీమ టైలర్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఈశ్రామ్ పోర్టల్ నందు కార్డులను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు తెలిపారు. నంద్యాల టైలర్స్ సోదరిమణులకు, పరిసర ప్రాంత టైలర్స్ అందరికీ కూడా ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 28 అనగా శుక్రవారం పొద్దున 11:35కు సభ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన సిబి కాంప్లెక్స్ దగ్గర వీనస్ టైలర్ షాప్ దగ్గర నుంచి ర్యాలీగా వెళ్ళి శ్రీనివాస్ సెంటర్ నుంచి రామకృష్ణ ఆడిటోరియం వరకు వెళ్ళి ఇక్కడ సేవా కార్యక్రమాలు, భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మన వాళ్ళందరూ కూడా సిబి కాంప్లెక్స్ దగ్గర రావాలని చెప్పి మనమంతా ఏకగ్రీవంగా వచ్చి అందరం కలిసి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాము కమిటీ ద్వారా. జరగబోయే కార్యక్రమాలు ఏంటంటే సక్సెస్ అయిన టైలర్స్కు సన్మానం మెయిన్గా, తర్వాత పని నేర్చుకొని ఉన్న అమ్మాయిలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మిషన్ కొనలేని పరిస్థితి ఉంది. వాళ్ళకు ఒక మిషన్స్ కొన్ని ఇప్పిస్తున్నాం, మా దగ్గర ఎంత ఉంటే అంత వాళ్ళకి మిషన్స్ ఇప్పిస్తున్నాం, ప్రొవైడ్ చేస్తున్నాం.
ఆ తర్వాత ఈ శ్రమ్ కార్డులు చేపించినాము. అందరు టైలర్స్కి అంతా పిలిపించి వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ శ్రమ్ కార్డు పంపిణీ చేసినాము. ఫ్రీగా మేమే చేయించాము. అదంతా ఈ శ్రమ్ కార్డులు ఫ్రీగా ఇస్తున్నాము. దానివల్ల ఇన్సూరెన్స్ అవన్నీ కవరేజ్ అవుతాయని చెప్పి మాట్లాడి ఆ రోజు పెట్టినాము. దయచేసి అందరు రావాలని కోరుతున్నాం. మల్లారా టైలర్స్ అందరికీ మా వందనములు. మీరు 28/28 నా పొద్దు ఖచ్చితంగా అందరు రావాలని కోరుతున్నాము. ఇస్లాం కార్డులు ఇస్తారు. ఇంకా మీకు ఏదన్నా అంటే లేబర్ కార్డులు ఇస్లాం కార్డు ఇస్తారు. నంద్యాల టైలర్ రాయలసీమ అసోసియేషన్ ద్వారా మాట్లాడుతున్నాము. ఈ నెల 28వ తేదీ ప్రపంచ టైలర్ డే జరుగుతున్నది. ప్రతి లేడీస్ టైలరు, జెంట్స్ టైలరు ప్రతి ఒక్కరూ ఈ టైలర్ డేను ప్రతి ఒక్కరూ వచ్చి మా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. 28వ తారీఖు టైలర్ సోదరీమణులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా శ్రీశైలం నందు జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు జరగనున్న ముఖ్యమైన పాగాలంకరణ కార్యక్రమానికి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు. మహానంది శైవ క్షేత్రంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. నంద్యాల పట్టణంలో వెలిసిన శైవ క్షేత్రాలలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఈ నెల 28వ తేదీ ప్రపంచ టైలర్స్ డే వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాయలసీమ టైలర్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.